అన్వాంటెడ్ అయితే కాదు, చెప్పేస్తున్నాను ముందే, అన్వాంటెడ్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్. సో ఇది నా అన్ఎక్స్పెక్టెడ్ పాప. అంటే మేము అసలు ఇంకా మరి పిల్లలు పుట్టరు అని అనుకున్న టైంలో ఈ పిల్ల అయితే పుట్టేసింది అన్నమాట. ఈ నా ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే మంచి ట్విస్టులతో ఉంటుంది. అంతా ఇంకా ఇందులో మెరాకిల్సే ఉంటాయి, దేవుడు చేసిన మెరాకిల్సే ఉంటాయి, ఆ శివయ్య చేసిన మెరాకిల్సే ఉంటాయి నా ప్రెగ్నెన్సీ స్టోరీలో. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న బిట్ అయితే షేర్ చేసుకుంటాను. ఏంటంటే మేము పెద్ద పాప పుట్టిన తర్వాత ఒక 5 years వరకు సీసెక్షన్ అనమాట. ఒక 5 years వరకు పిల్లలు వద్దు అనుకున్న తర్వాత పాపకి 5 years స్టార్ట్ అవ్వగానే ఇంకా నెక్స్ట్ బేబీ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అసలు తనకి పెద్ద పాపకి 9 years వచ్చేసాయి, కానీ నేనైతే మళ్ళీ కన్సీవ్ అవ్వలేకపోయాను. అది ఏ ప్రాబ్లం అనేది నాకు కూడా అంత క్లియర్గా తెలీదు. అయినా కూడా ఇది ఎలా పుట్టింది అంటే నిజంగా అదొక మెరాకిల్ అన్నమాట. మా ఇంట్లో ఒక చిన్న కాదు, ఒక పెద్ద ఇష్యూ అయింది. సో ఆ తర్వాత మేము అనుకోకుండా అంటే హ్యాపీనెస్ ఇంకా చాలా పెద్ద లాస్ మా ఇంట్లో అని కూడా. ఈ 2 న్యూసెస్ ఒక 2 daysలోనే తెలిసాయి మాకు. అది తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఏం చేయాలి, లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి, తప్పదు. సో నేనైతే ఏమనుకుంటానంటే ఇది నా బెస్ట్ డెసిషన్ అనుకుంటాను నేను దీన్ని ఉంచుకోవడం. సో ఇంత పెంకి పిల్ల, ఎంత చిలిపి పిల్ల అంటే అసలు ఇది పడుకుంటే మాకు అసలు రోజే తెలీదు, అంటే చాలా డిమ్ అనిపిస్తుంది, అంత యాక్టివ్. సో ఇంకా ట్విస్ట్లు ఉన్నాయి, అసలు ఏం జరిగింది ఏంటనేది నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. నేను ఇది ఒక సిరీస్లా ప్లాన్ చేయాలనుకుంటున్నాను, ఎప్పటి వరకు అవుతుందో. సో మీరైతే ఇంకా మిగిలిన స్టోరీ ఇంకా నేను కొన్ని టిప్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మళ్ళీ ఈ వీడియో మీ వరకు రీచ్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి ముందు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసేసి కిందన సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సో అది క్లిక్ చేసేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీ వరకు వచ్చేస్తే మీరు చూడొచ్చు. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఓకే, అయితే బాయ్. అయితే జాగ్రత్తగా ఉండండి, ఎండలో తిరగకండి, ఎండాకాలం మొదలైంది కదా, సరేనా? నీళ్ళు అయితే కొంచెం ఎక్కువగా తాగండి. సో మీరందరూ నా ఫ్యామిలీ అనుకుంటున్నాను, నా సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ. ఇంకా నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.